వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంకేతాలు అందించింది. కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ ఆ బిల్లుకు సంబంధించిన డ్రాఫ్టింగ్ కూడా తయారు చేశారు. బడ్జెట్ సమావేశాలు నెక్స్ట్ వీక్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు పెట్టడం, దాని మీద చర్చ, ఓటింగు జరిగే అవకాశం ఉంది. అయితే అమరావతి రాజధానికి వైసీపీ ఎంపీలు, వైసీపీ పార్టీ అధినేత మద్దతు పలుకుతారా లేదా? వైసీపీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆదేశాల మేరకు లోక్సభలో ఆ పార్టీ ఎంపీలు ఈ యొక్క బిల్లుకి మద్దతు పలుకుతారా, లేదంటే ఆ సమయంలో ఎస్కేప్ అయిపోతారా? లేదు, అమరావతి రాజధానిని నది గర్భంలో నిర్మిస్తూ ఉన్నారు, పర్యావరణ అనుమతులు కూడా రాకుండా నిర్మిస్తూ ఉన్నారు అని వాయిస్ వినిపిస్తారా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది అమరావతి కాదు, కమరావతి అని ఒకడు, అమరావతి కాదు ఇదంతా శ్మశానము, కంప చెట్లు అని ఇంకొకడు. వాళ్ళంతా రాజకీయ జీవితాలే సర్వనాశనం అయిపోయాయి. ఇక అమరావతి రాజధానిని సరైన ప్రాంతంలో ఎన్నుకోలేదని, గుంటూరు, విజయవాడ మధ్యలో ఉంటే అది ఢిల్లీని మించిన రాజధాని అయ్యేది, ముంపు కూడా ఉండేది కాదు అని వైసీపీ అధినేత పదే 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 చెప్తున్నారు. ఇప్పటికీ కూడా 29 గ్రామాలు, మరో 7 గ్రామాలు, మొత్తం 36 గ్రామాల్లో అమరావతి రాజధానిని ఏర్పాటు చేయటం, డెవలప్ చేయటం వైసీపీ పార్టీ అధినేతకు కానీ, ఆ పార్టీలో ఉన్న కీలక వ్యక్తులు కానీ అంగీకరించడం లేదు. ఇప్పటికీ ముంపు ప్రాంతం అని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక పార్లమెంట్లో అమరావతికి సంబంధించిన బిల్లు గనక వస్తే వైసీపీ భవిష్యత్తు తేలిపోయే అవకాశం ఉంది. అమరావతి అంగీకరిస్తారా లేదా అనేది క్లారిటీ వస్తుంది. అసలు అమరావతి రాజధాని అవసరం లేదు, మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నామా అనేది క్లారిటీ వస్తుంది. ఇక అమరావతి రాజధానికి సంబంధించి క్లారిటీ రాకుండా జనంలోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అమరావతి రాజధానికి సంబంధించి సరిహద్దులు కూడా స్పష్టం చేయాలని అమరావతి రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధినేత నమ్మడానికి వీల్లేదు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ అసెంబ్లీలో కూడా స్పష్టంగా చెప్పి 30,000 ఎకరాలు ఉండాల్సిందే రాజధాని డెవలప్ చేయాలంటే. పరిశ్రమలు రావాలి, కార్యాలయాలు రావాలి, అన్నీ ఉండాలి, ఉపాధి అవకాశాలు దొరకాలంటే భూమి ఉండాలి, ఆకాశంలో రావు కదా అని మీ తండ్రి చెప్పినట్టుగా అమరావతి రాజధానికి సంబంధించి వైసీపీ స్టాండ్ ఏంటి అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే వారి బండారం బయటపడబోతా ఉంది. అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంపీలకి, వైసీపీ ఎంపీలకి ఎలాంటి సంకేతాలు ఇస్తారు, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఎలా యాక్టింగ్ చేయబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.